హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఐపీఎల్కు సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. ముందుగా ఐపీఎల్ హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకొని తరువాత ఐపీఎల్ 2024 గురించి తెలుసుకుందాం. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా జరిగిన ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్. ఇప్పటి వరకు 17 సార్లు ఐపీఎల్ జరిగితే అందులో 5 సార్లు ముంబై ఇండియన్స్, 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్, 3 సార్లు కోల్కతా నైట్ రైడర్స్, 2 సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్, ఒకసారి రాజస్థాన్ రాయల్స్, ఒకసారి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ కప్ గెలుపొందారు. ముంబై ఇండియన్స్ 2013, 2015, 17, 19, 2020లో, చెన్నై సూపర్ కింగ్స్ 2010, 11, 18, 21, 23లో, కోల్కతా నైట్ రైడర్స్ 2012, 14, 24లో, సన్ రైజర్స్ హైదరాబాద్ 2009, 2016లో, రాజస్థాన్ రాయల్స్ 2008లో, గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్ టైటిల్స్ని గెలుపొందాయి. ఇప్పటి వరకు అత్యధిక సెంచరీస్ కొట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ, 8 సెంచరీస్ చేశారు. ఇప్పటి వరకు అత్యధిక హాఫ్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్ డేవిడ్ వార్నర్, 62 హాఫ్ సెంచరీస్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది యశస్వి జైస్వాల్, 13 బంతుల్లో 50 పరుగులు సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వారు క్రిస్ గేల్, 30 బంతుల్లో సెంచరీ చేయడం జరిగింది. అత్యధిక సిక్స్లు కొట్టింది క్రిస్ గేల్, 357 సిక్స్లు కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు కొట్టినది శిఖర్ ధావన్, 750 ఫోర్లు కొట్టడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసినది విరాట్ కోహ్లీ, 8004 పరుగులు సాధించారు. అత్యధిక వికెట్స్ తీసినది యజ్వేంద్ర చాహల్, 205 వికెట్స్ తీశారు. ఇప్పుడు ఐపీఎల్ 2024 గురించి ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. ఐపీఎల్ 2024 అనేది మార్చి 22 నుండి మే 26 వరకు జరిగింది. ఐపీఎల్ 2024 విన్నర్ కోల్కతా నైట్ రైడర్స్, రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించి మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 114 పరుగుల టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్కి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను ఐపీఎల్ 2024కి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ గెలుచుకున్నారు. అత్యధిక వికెట్స్ తీసిన ప్లేయర్కి ఇచ్చే పర్పుల్ క్యాప్ను ఐపీఎల్ 2024కి సంబంధించి హర్షల్ పటేల్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు గెలుపొందారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ నితీష్ రెడ్డి, సన్ రైజర్స్ హైదరాబాద్. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ జేక్ ఫ్రేజర్, ఎంసీ గర్క్, ఢిల్లీ క్యాపిటల్స్. గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ సునీల్ నరైన్, కోల్కతా నైట్ రైడర్స్. పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రమన్దీప్ సింగ్, కోల్కతా నైట్ రైడర్స్. పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్, 24 వికెట్స్, పంజాబ్ కింగ్స్. ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ, 741 రన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సునీల్ నరైన్, 482 రన్స్ అండ్ 17 వికెట్స్, కోల్కతా నైట్ రైడర్స్. ఫేర్ ప్లే అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ ఐపీఎల్కి సంబంధించి ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.